హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వీడియోస్‌కి కంటిన్యూషన్ వీడియో అనమాట. నేను నా లైఫ్ జర్నీని ఎపిసోడ్స్ రూపంలో అయితే నేను వీడియోస్ తీస్తున్నాను. సో 3 ఎపిసోడ్స్ అయిపోయింది. ఇది వచ్చేసి 4థ్ వీడియో అండ్ 3 వీడియోస్ వరకు కూడా నేను నా చైల్డ్‌హుడ్ నుంచి డిగ్రీ వరకు నా జర్నీ ఎలా ఉండింది అన్న విషయాలైతే షేర్ చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఆఫ్టర్ డిగ్రీ నా జర్నీ ఎలా ఉంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అయిపోగానే డిగ్రీ వచ్చేసి నేను ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజ్‌లో చదివాను. ఇక్కడ ఖమ్మంలో అనమాట. సో, చాలా మంచి కాలేజ్ అది. నేను ఇంటర్ వరకు కూడా నాకు కో ఎడ్యుకేషన్ లేదు. సో, ఫస్ట్ టైమ్ డిగ్రీలోనే కో ఎడ్యుకేషన్ అయ్యేసరికంటే కొంచెం షై ఫీలింగ్ ఉండింది. బట్ 3 ఇయర్స్‌లో అదంతా కూడా పోయిందనమాట. నార్మల్‌గానే కాలేజ్‌కి వెళ్ళేదాన్ని. అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ 3 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేసేసాను. సో, బ్యాక్‌లాగ్స్ ఉండే ఫస్ట్ ఇయర్‌లో ఒక 2, 3 బ్యాక్‌లాగ్స్ ఉండే. బట్ అవన్నీ కూడా 3 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేసేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇస్తారు గదా! సో, సమ్మర్ హాలిడేస్‌కి నేను ఇంటికెళ్ళలేదనమాట. మా ఫ్రెండ్స్ ఇంకా నేను కలిసి ఒక ఐడియా కాల్ సెంటర్‌లో అయితే వర్క్ చేశాము. అది కూడా 1 మంతే అనమాట. 1 మంత్ ఎందుకు అనంటే యాక్చువల్లీ కాల్ సెంటర్ మనం అనుకున్నంత ఈజీ కాదనిపించింది నాకు. ఎందుకంటే హ్మ్, కాల్స్ మాట్లాడిన తర్వాత కొంతమంది రిటర్న్ కాల్ చేసి వల్గర్‌గా మాట్లాడడము అలా జరుగుతుండే. సో, లాట్స్ ఆఫ్ కాల్స్ మాట్లాడాలి గదా! ఇంకా చెవులు పని చేయకపోతుండే అనమాట. సో, అదంతా గూడా కొంచెం బాగా ప్రెషర్ అనిపిచ్చింది. సో, అందుకనే ఒక 1 మంతే చేసాం. 1 మంత్ చేసిన తర్వాత మానేసాము. మానేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం. నేను అప్పటికి పీజీ గూడా అప్లై చేయలేదు. మా ఫ్రెండ్స్ అప్లై చేశారు. బట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒక 500 నా దగ్గర లేవు అని చెప్పేసి అప్లికేషన్ కోసం లేవని జెప్పేసి నేను అప్లై చేయలేదు. సో, అలా మిస్ అయిపోయింది. ఇంకా ఇంటికెళ్ళిపోయామనమాట. ఇంటికెళ్ళిపోయిన తర్వాత సమ్మర్‌లో ఖాళీనే గదా! ఇంట్లోనే ఉంటాము. అంటే యాక్చువల్లీ సమ్మర్‌లో మాకు తునికాకు కోసే పని ఉంటది ఇంట్లో. బట్ అది అయిపోయిన తర్వాత ఐటీడీఏ వాళ్ళు కండక్ట్ చేసిన ఈజీఎంఎం ఆహ్, ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఈజీఎంఎం ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 3 మంత్స్ కోర్స్ నేర్పిచ్చి జాబ్ ఇప్పిచ్చే బాధ్యత వాళ్ళదే అని చెప్పేసి ఒక కాల్ అయితే వచ్చింది. సో, ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా! అని చెప్పేసి ఇక నేను ఇంకా మా తమ్ముడు గూడా ఇద్దరం వెళ్ళామనమాట. ఇక మా ఊరు నుంచి ఒక 3, 4 మెంబర్స్ కలిసి వెళ్ళాము. ఇంకా పక్కూరు నుండి కూడా. ఇక రంపచోడవరం అనమాట. మాది వచ్చేసి ఐటీడీఏ అప్పుడు. సో, అక్కడికైతే ఐటీడీఏకైతే వెళ్ళాము. అక్కడే కోర్స్ నేర్పించారు 3 మంత్స్. అక్కడ ఏంటి అంటే మనకి సెల్లింగ్ స్కిల్స్, తర్వాత మార్కెటింగ్, ఆహ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అవైతే నేర్పించారు. బావుండింది కోర్స్ అంతా. 3 మంత్స్‌లో అయిపోయింది. హ్యాపీగా అయిపోయింది. సో, అయిపోయిన తర్వాత జాబ్ కూడా వాళ్ళే ఇప్పిస్తారు కదా! సో, అట్లా అని చెప్పేసి జాబ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ అయితే తీసుకొనొచ్చారు. అంటే మా అందరిని తీసుకొచ్చే ముందు అంటే ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక 5,000 అరేంజ్ చేసుకోమన్నారు. సో, ఆ టైంలో మాకు 5,000 అంటే చాలా ఎక్కువ. సో, మా ఇంట్లో వాళ్ళు కూడా అంత అమౌంట్ అయితే ఇవ్వలేదు. ఎంతో కొంత కొంత అమౌంట్ అయితే ఇచ్చారు. ఇద్దరికి కలిపి మా తమ్ముడికి, నాకు అనమాట. సో, అంటే ఆహ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కడి వరకు ఉంటుందంటే, జాబ్ ఇప్పించిన తర్వాత మనకి హాస్టల్ అది ఇది చూసుకోవాలి గదా! అక్కడి నుంచి మనం చూసుకోవాలి. మనకు జాబ్ ఇప్పించేంత వరకు గూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. అంటే ఏదన్నా ఏమంటారు? హ్మ్. అంటే జాబ్ వచ్చేంత వరకు గూడా ఒక హాస్టల్‌లో ఉంచుతారు. ఆ హాస్టల్‌కి సంబంధించిన ఫీజు గానీ, ట్రాన్స్‌పోర్టేషన్ గానీ అంతా గూడా వాళ్ళే చూసుకుంటారు ఐటీడీఏ వాళ్ళు. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఇంక మనం చూసుకోవాలి గాబట్టి, ఆ ఖర్చుల కోసం అని జెప్పేసి ఒక 5,000 అయితే అరేంజ్ చేసుకోమన్నారు ప్రతి ఒక్కళ్ళకిను. ఇంకా మాకైతే అంత అమౌంట్ దొరకలేదు. ఒక 3,000 సంథింగ్ దొరికింది. అవే తీసుకొని వెళ్ళామనమాట. ఎళ్ళిన తర్వాత ఒక 3, 4 రౌండ్స్ అయితే నేను ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఆహ్, తర్వాత ఐ థింక్ ఫోర్త్ రౌండ్ అనుకుంటా. అప్పుడు ఫోర్త్ ఇంటర్వ్యూ పాంటలూన్స్ నుండి విక్రమ్ సార్ వచ్చారనమాట హెచ్ఆర్. సో, ఆ సార్ ఇంటర్వ్యూలో అయితే మేము సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆహ్, స్టోర్‌కి తీసుకెళ్ళిన తర్వాత పాంటలూన్ స్టోర్ ఇన్ ఆర్బిట్ మాల్ అనమాట.
తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం భయమేసింది. అంటే తెలీదు కదా! ఫస్ట్ టైమ్ జాబ్. అంతకుముందు మనం వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ లేదు. అంటే ఇలాంటి రిటైల్‌లో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం భయంగానే ఉండింది. బట్ సార్ అయితే మమ్మల్ని చాలా బాగా ట్రైన్ చేసి మరి తీసుకున్నారనమాట. ఆహ్, ట్రైన్ చేసి తీసుకున్నారు. ఎళ్ళిన తర్వాత ఆహ్, ఎళ్ళిన తర్వాతయితే అందరిని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆహ్, మాకొక డిపార్ట్‌మెంట్ ఇచ్చారనమాట. ఆ డిపార్ట్‌మెంట్‌లో మేము వర్క్ చేయాలి. ఏం లేదు దాంట్లో అదొచ్చేసి గార్మెంట్స్ మర్చండైజెస్ ఉంటాయి. సో, అవి మనం ఫోల్డ్ చేసుకోవాలి. కస్టమర్ వస్తే వాళ్ళకి సేల్ చేయాలి అనమాట. అదే పని అక్కడ. ఏం లేదు ఎక్కువ. ఆహ్, ఇంకా ఫస్ట్‌లో కొంచెం కష్టంగా అనిపిచ్చింది. బట్ తర్వాత అలవాటయిపోయిందనమాట. అలవాటయిపోయింది. ఇక పని గూడా నేను బాగా చేసేదాన్ని. కొంచెం హార్డ్ వర్క్ చేసేదాన్ని. అంటే కొన్ని కొన్ని సార్లు కొంచెం ఎక్కువ టైం అక్కడ ఉండాల్సొస్తది. ఇప్పుడు వీకెండ్స్ అనుకోండి, సాటర్‌డే, సండే కొంచెం ఎక్కువ టైం అంటే ఆహ్, వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9:30కి 9:30కి వెళ్తే నైట్ 7:30కి అట్లా వచ్చేసేయాలి. బట్ కొన్ని వీకెండ్స్‌లలో 8:30 వరకు గూడా ఉండాల్సొస్తుంది అనమాట. సో, అలా కొంచెం కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా గానీ ఏం జేస్తున్నా? కొంచెం ఎక్కువ ఏం జేస్తుందది? వైషు. ఆ! ఏంటిది? వైషు ఏం జేస్తుంది? అదైతే వస్తున్నట్టుంది. ఫస్ట్‌లో కొంచెం కష్టంగా అనిపిచ్చింది. బట్ తర్వాత తర్వాత అలవాటయిపోయిందనమాట. ఆహ్, అంటే ఫస్ట్ రిటైల్ జాబ్ కదా! సో, అందుకని కొంచెం కష్టంగా అనిపిచ్చింది ఫస్ట్. తర్వాత అలవాటయిపోయిందనమాట. అలా నేను 5 ఇయర్స్ అక్కడైతే కంటిన్యూ చేశాను. చాలా బావుండింది. నాకైతే నచ్చింది. చాలామంది మానేశారనమాట పని చేయలేక. బట్ మనకి అంత పెద్ద పెద్ద పనులే చేశాము ఇంట్లో. సో, అది ఏసీలో బట్టలు ఆహ్, ఏమంటారు ఫోల్డ్ చేయడానికి అంత పెద్ద పని అనిపించలేదు నాకు. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎండలో, వానలో ఆహ్, ఎండనక, వాననక పనులు చేసిన నేను ఏసీలో పని చెయ్యు అనంటే ఇగ మనకంత కష్టంగా ఏమనిపిస్తుంది చెప్పండి. సో, నాకైతే అంత కష్టంగా అనిపించలేదు. బాగా మంది మానేశారనమాట. ఆహ్, బట్ నేనైతే మానేయలేదు. 5 ఇయర్స్ వరకైతే కంటిన్యూ చేశాను నేను అందులో. ఆహ్, ఇంకా చాలా బాగుండింది. అప్పుడప్పుడు వీక్లీ మీట్స్ తర్వాత ఎంజాయ్‌మెంట్ గూడా బాగుండిందనమాట. ఎప్పుడు పనే కాకుండా అప్పుడప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అవి ఇవి కండక్ట్ చేయడం అదంతా గూడా చాలా బావుండింది. అక్కడ స్టాఫ్ కానీ, సార్ వాళ్ళు గాని చాలా బాగా మాట్లాడేవాళ్ళు. చాలా బావుండింది. ఇదంతా బానే ఉంది గానీ, ఇంకా మేము ఒక హాస్టల్‌లో అయితే జాయిన్ అయ్యాం గదా! ఫస్ట్. ఆహ్, మాకు ఫస్ట్ 3 మంత్స్ సాలరీ రావడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అది కొంచెం ప్రాసెస్ పడతదంట. సో, మాకైతే రావడానికి టైం పట్టింది. హాస్టల్‌లో జాయిన్ అయిన తర్వాత ఆహ్, ఏంటి అంటే ఫస్ట్ మంత్ మనం అంటే మా దగ్గరున్న అమౌంట్ అయితే కట్టేసాము. తర్వాత మంత్ కట్టడానికి లేదు. అంటే సాలరీ గూడా రాలేదు. మా దగ్గర గూడా అమౌంట్ లేదు. ఏం చేయాలి? ఆహ్, ఇంకా కష్టమైపోయిందనమాట. హాస్టల్ వాళ్ళు ఇంకా మనకి ప్రెషర్ పెడతారు గదా! ఎప్పుడు కడతారని చెప్పేసి కరెక్ట్‌గా అన్నం తినే టైంలో అడిగేవాళ్ళనమాట. మాకు అసలు అన్నం గూడా పోయేది కాదు. చాలా ఇబ్బందిగా అనిపిచ్చేది. మేము మా హెచ్ఆర్‌కి చెప్పేవాళ్ళం. సార్ ఇలా ఉంది సిట్యుయేషన్ హాస్టల్‌లో అని జెప్పేసి. ఇంకా సార్ వాళ్ళు గూడా కొంచెం అంటే 2 మంత్స్ వెయిట్ చేయండి. అంటే 2 మంత్స్‌కి కలిపి ఒకటేసారి వస్తుంది మీకు అమౌంటు. మీ హాస్టల్ వాళ్ళకి గూడా కొంచెం నచ్చజెప్పండి అని చెప్పేసి. కానీ మా హాస్టల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వినేవాళ్ళు గాదు. సో, ఎలానో అలా ఇంకా ఒప్పించి 3 మంత్స్ తర్వాత మాకు సాలరీ పడితే ఆ సాలరీ మొత్తం హాస్టల్‌లో పే జేసేసి వేరే రూమ్ అయితే చూసుకున్నామనమాట. మా సీనియర్ అక్క వాళ్ళు ఉండే. ఆహ్, వాళ్ళు రూమ్ తీసుకుందాము ఉంటారా అని అడిగితే, ఇంకా ఆ అక్క వాళ్ళతోని నేను కూడా రూమ్‌లో షిఫ్ట్ అయ్యాను. సో, ఆ రూమ్‌కి షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కానీ అదంతా గూడా మంచిగా వండుకొని తిన్నామనమాట. హాస్టల్‌లో ఉంటే హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అంటే అన్ని హాస్టల్స్ అలా ఉండవు. కొన్ని హాస్టల్స్ అనమాట ఫుడ్ అస్సలు మంచిగుండదు. సో, నేను ఫస్ట్ ఉన్న హాస్టల్ అయితే అస్సలు మంచిగా లేదు.
ఫుడ్ ఏంటంటే మొత్తం నీళ్ళు నీళ్ళు చారు చేసి పెట్టేవాళ్ళనమాట. సో, అస్సలు మంచిగుండేది కాదు. ఒక్కొక్కసారి తినకుండానే వెళ్ళేవాళ్ళము. అట్లా ఉంటుండే. బట్ మేము హాస్టల్ నుంచి రూమ్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అయితే మేము ఫుడ్ అదంతా గూడా మంచిగా వండుకొని తినేవాళ్ళం. టైంకి స్టోర్‌కి వెళ్ళడం, టైంకి మళ్ళా బయటకొచ్చేయడం అదంతా గూడా మంచిగుండింది. సో, అలా హ్యాపీగా గడిచిపోతున్నాయన్నమాట డేస్. అండ్ ఆ తర్వాత రూమ్ నుంచి కూడా కొన్ని ఐ థింక్ 1 ½ ఇయర్ ఉన్నాము రూమ్‌లో. మళ్ళీ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారనమాట రూమ్‌లో నుంచి. ఆహ్, అంటే ఒక అక్కకి మ్యారేజ్ అయిపోయింది. తనెళ్ళిపోయింది. అలా ఒక్కొక్కళ్ళు ఖాళీ అవుతూ ఉంటే మాకు రెంట్ పెరిగిపోతుంది గదా! అంటే జనాలు తగ్గుతున్నాము. రెంట్ పెరుగుతుంది. మాకు ఎక్కువ అమౌంట్ పడుతుంది. సో, అలా అని చెప్పేసి మేము మళ్ళీ రిటర్న్ వేరే హాస్టల్ చూసుకున్నాను నేను. ఇంకా నేను అంటే వేరే హాస్టల్ చూసుకున్న తర్వాత ఆ హాస్టల్ అయితే బాగుండింది. ఫుడ్ పరంగా రూమ్ కానీ, వాటర్ గానీ ఎలాంటి ఆహ్, లోటు లేకుండా బావుండింది. సో, హాస్టల్‌లో అయితే నేను కంటిన్యూ అయిపోయాననమాట. బావుండింది. సో, అలా నేను ఆహ్, ఇది 3, 4 ఇయర్స్ తర్వాత నాకు వీఎంగా ప్రమోషన్ వచ్చింది. సో, విజువల్ మర్చండైజర్ అనమాట. నాకు యామిని మేడం ప్రమోట్ చేశారు. అంటే వీఎంగా. సో, వీఎంగా ప్రమోట్ చేసిన తర్వాత నాకు వేరే స్టోర్ ఇచ్చేసారనమాట. వేరే స్టోర్ అంటే దగ్గరనే. మా హాస్టల్‌కి దగ్గరలోనే హైటెక్ సిటీ దగ్గర. ఎల్ఎన్‌టీ మాల్ అనమాట. ఎల్ఎంటీ మాల్. సో, ఆ మాల్‌కైతే నేను ట్రాన్స్‌ఫర్ అయ్యాను. సో, ఆహ్, అక్కడ గూడా బావుండింది నా జర్నీ. నేను వర్క్ పరంగా కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదనమాట. ఐ మీన్ అంటే ఎంత వర్క్ ఉన్నా గానీ కొన్ని సార్లు వీఎం వర్క్ ఎట్లా ఉంటుండే అంటే నైట్‌లో పేస్టింగ్ చేసే వాళ్ళందరూ కూడా వెండర్స్ నైట్ టైమ్‌లో వచ్చేవాళ్ళు. కొంచెం లేట్‌గా. అయినా గానీ నేను ఉండి చేపించుకునేదాన్ననమాట. నేను అమ్మాయిని అయినా కానీ అలా ఉండొద్దు అని హెచ్ఆర్ సార్ చాలా సార్లు చెప్పేవాళ్ళు. బట్ నేనైతే ఉండి వర్క్ చేపిచ్చి వెళ్ళేదాన్ని. అంటే వర్క్ పరంగా నేను ఎలాంటి పెండింగ్ పెట్టేదాన్ని కాదు. హార్డ్ వర్క్ బాగా చేసేదాన్ని. సో, అలా ప్యాంటలూన్స్‌లో నా జర్నీ అయితే 5 ఇయర్స్ అయింది. ఇంకా నేను జాబ్ చేసే టైంలోనే ఆహ్, అంటే మా అంటే ప్యాంటలూన్స్‌లో జాబ్ చేసే టైంలోనే మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాము. ఆహ్, ఊర్లో. సో, అంతవరకు గూడా మాది గడ్డిల్లే ఉండే. ఇల్లు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత కొంత అమౌంట్ అంటే నా ఖర్చుల మందం నేను ఉంచుకొని కొంత అమౌంట్ అయితే నేను ఇంటికి పంపించేదాన్ని. సో, ఇల్లు కట్టడం అయిపోయిన తర్వాత ఒక గోల్డ్ చైన్ కూడా తీసుకున్నాననమాట. అంటే అవి నాకు గుడ్ మెమోరీస్. ఎందుకంటే నేను పని చేసిన మనీ వేస్ట్ కాలేదు. ఒక పనికి యూజ్ చేశాను అని చెప్పేసి సాటిస్ఫైయింగ్‌గా ఉంటదనమాట ఆ విషయంలో. ఇక్కడ నేను జాబ్ చేసేటప్పుడే అనమాట. అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఓకే. నేను గూడా సంపాదించగలను ఏదో ఒకటి చేసి అని జెప్పేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. సో, నేను ఆ కంపెనీని ఎప్పుడు మర్చిపోలేననమాట. చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉండింది. స్టోర్‌లో కానీ ఫ్రెండ్స్ అయిపోయారనమాట. సార్ వాళ్ళు గూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం అదంతా గూడా చాలా బావుండిందనమాట. సో, అలా నా 5 ఇయర్స్ జర్నీ అయితే అక్కడ అయిపోయింది. కోవిడ్ టైమ్ స్టార్ట్ అయిందనమాట. కోవిడ్. ఫస్ట్ ఇంకా కోవిడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అందరిలోనూ భయం ఉంటుంది గదా! సో, యాజ్ యూజువల్‌గా ఆహ్, భయం స్టార్ట్ అయిపోయింది. ఏమవుతదో అని చెప్పేసి. సో, అందరూ ఇళ్ళకెళ్ళిపోతున్నారు. లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. బస్సులు తిరగట్లేదు. ఇంటికెళ్దామంటే ఆహ్, లాక్‌డౌన్ కంటే ముందు రోజే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాననమాట. ఎందుకంటే లాక్‌డౌన్ రేపు అనంగా బస్సులేం తిరగవు కదండీ! సో, ఎలా ఎళ్ళాలి మళ్ళీ? హాస్టల్‌లో ఉండాల్సొస్తది. సో, నాకు ఎందుకో అక్కడ ఉండాలనిపించలేదనమాట. హాస్టల్‌లో ఇంటికెళ్ళిపోతే బెటర్ అనిపిచ్చేసి నేను లాక్‌డౌన్ ముందు ఐ థింక్ 2 డేస్ ముందే ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికంటే మా ఇంటికి కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే ఇంకా చాలా దూరం అనమాట. చాలా లాంగ్ ఎళ్ళాలి. సో, అలా అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ ఆ టైంలో ఇక్కడ ఆదిలాబాద్‌లో చేస్తున్నారు. ఆదిలాబాద్ ట్రెండ్స్‌లో చేస్తున్నారు. సో, ఇక్కడికొచ్చానంటే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను.
వచ్చేసిన తర్వాత ఇంకా కోవిడ్ అందరి లైఫ్‌లో ఏదో ఒక చేదు అనుభవాన్ని మిగిల్చి ఎళ్ళినట్టు నా విషయంలో వచ్చేసి నేను జాబ్ మానేయడానికి రీజన్ కోవిడ్ అయిపోయిందనమాట. ఎట్లా అనంటే ఇంకా వచ్చేసిన తర్వాత 2 డేస్ తర్వాత ఆహ్, లాక్‌డౌన్ వేసేసారు. లాక్‌డౌన్ తర్వాత ఇంక మాకు ఆహ్, ఏమంటారు కాన్ కాల్‌లలో మాకు అన్నీ చెప్తుండే అనమాట. అంటే కాన్ కాల్ నడుస్తుండే. ఫోన్‌లలోనే అన్ని యాక్టివిటీస్ అవి ఇవి చేపిస్తుండే అనమాట. అంటే మేము సబ్జెక్ట్ అనేది మర్చిపోకుండా ఉండడం కోసం అని జెప్పేసి ఆహ్, చేపిస్తుండే. అంతా బాగానే ఉంది. ఆహ్, లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళా రిటర్న్ వెళ్ళాలి కదా! ఎళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఆహ్, ఏమన్నారంటే మా అత్తమ్మ వాళ్ళు గూడా ఎలాగో అంటే మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడే ఉండాలి కదా! అంటే జాబ్ మానేయమని చెప్పేసనన్నారు. ఎందుకంటే కోవిడ్ అంటే లాక్‌డౌన్ ఎత్తేసినా కానీ కోవిడ్ ఏమంటారు కరోనా అనేది పూర్తిగా తగ్గలేదు. సో, ఎఫెక్ట్ అవ్వచ్చు మేబీ. సో, అలా అని జెప్పేసి మానేయమని చెప్తే నాకు గూడా ఒక ర ఒక పక్క భయమేసింది వెళ్ళడానికి. ఇంకో పక్క జాబ్ మానేయాలి అని అస్సలు అనిపించలేదనమాట. చేయాలి అనిపించింది. కానీ తప్పలేదు ఆ పరిస్థితుల్లో. నేను మానేయాల్సొచ్చిందనమాట. సో, నాకు ఇష్టం లేకుండానే జాబ్ అయితే మానేశాను. మానేసిన తర్వాత తర్వాత మా మ్యారేజ్ అదంతా గూడా అయిపోయింది. ఇక కరోనా టైంలోనే ఇంక కరోనా ఉందని చెప్పేసి మా ఇంటికెళ్ళడం అంటే ఎళ్ళడం కుదరలేదనమాట. లాక్‌డౌన్‌లో ఏస్తుండే గదా! ఊరికూరికే. సో, మా ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. అదే టైంలో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. సో, మేజర్ యాక్సిడెంట్ అనమాట అదైతే. అసలు మా తమ్ముడు బ్రతుకుతాడు అనుకోలేదు ఆ టైంలో. ఆహ్, అంత మేజర్ యాక్సిడెంట్ అయినా కానీ నేను ఇంటికెళ్ళలేకపోయాను. ఎందుకంటే లాక్‌డౌను ఎటు ఎలా వెళ్ళాలి? నేను వెళ్ళడానికి కుదరలేదనమాట. అందుకని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి ఫోన్‌లో నాకు తెలిసిన పొలిటీషియన్స్ అంటే నాకు పొలిటీషియన్స్ తెలియదు. నాకు తెలిసిన ఒక తమ్ముడున్నాడనమాట. తనకి పొలిటీషియన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, తన ద్వారా నేను మా తమ్ముడికైతే ట్రీట్మెంట్ చేయించగలిగాను. సో, అదంతా గూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలా జరిగింది? ఏంటి? మా మ్యారేజ్ ఏంటి? అదంతా గూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అంటిల్ దెన్ బై బై. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోలు మీకు కావాలో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.